ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మార్చి 6వ తేదీన ఆదివారం నాడు ఒక స్త్రీ ఆశీర్వాదంతో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ కష్టాల్లో ఉన్న తులారాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీ కష్టాలు ఏ విధంగా తీరబోతున్నాయి? ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి, ఈ యొక్క రాశి వారు ప్రజెంట్ నిజంగా చెప్పాలి అంటే కష్టాలు ఉన్నారని చెప్పాలండి. రాబోయే రోజులు మీకు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కదా అని రాబోయే రోజులు కూడా అలాగే ఉంటాయని అస్సలు అనుకోవద్దు. రాబోయే రోజులు చాలా బాగుంటాయి. మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది, మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. మరి తులారాశి గల జాతకుల వ్యక్తుల్ని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది? ఆమె ఆశీర్వాదం మీకు ఎలా ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి ప్రెజెంట్ కనుక వీరి యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఎలా ఉన్నదంటే, ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నారు. శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరిగే అవకాశం కూడా కనబడుతుందండి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పని భారం అనేది అధికమై సమయానికి నిద్రాహారాలు కూడా ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోయి ఉండొచ్చు. మీకు అప్పు ఇచ్చిన వారి నుంచి స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది కదా. అయితే ఆరోగ్యపరంగా కూడా మీకు చిక్కులు తప్పవని చెప్తున్నారు జ్యోతిష పండితులు. సంతాన విద్యా విషయాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా ఉండే తులారాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి రావడం వలన మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలుసో తెలియకో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుత రోజుల్లో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచిగా దారి తీయబోతున్నాయండి. తులారాశి వారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు. అయినా కూడా ఈ యొక్క రాశి వారు నిజంగా కోపం వచ్చినదంటే ఈ యొక్క రాశి వారిని ఎవరిని కంట్రోల్ చేయలేమండి. ఈ యొక్క కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిమ్మల్ని మించిన వారు మరొకరు, మీ అంత మంచివారు మరొకరు ఉండారండి. అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే సత్వర నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు తులారాశివారు. దీని ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుందండి. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి మీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. తులారాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయండి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా మేలు చేస్తాయి. తులారాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయండి. సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల వాల్యూ పెరగటం వల్ల మీరు ధనవంతులు అవుతారండి. తులారాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా వారి యొక్క సొంత స్వశక్తితో తిరిగి మళ్లీ వాటిని సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు తులారాశి వారు. అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తులారాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా ఈ యొక్క రాశి వారికి అసలు లోటు అనేది ఉండదండి. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క రాశి వారు అధిగమించగలరనమాట. ఈ యొక్క తులారాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు అనేది తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు తులారాశి వారు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుందండి. ఫలితంగా అనవసరపు చిక్కుల్లో, సమస్యల్లో ఈ యొక్క రాశివారు తరచూ చిక్కుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ, ప్లాన్స్ వేస్తూ, పథకాలు రచిస్తూ ఉంటారనమాట. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఈ యొక్క రాశివారికి కూడా తెలియదండి. కాకపోతే ముందు చూపుగా ఆ విధంగా అనుకుంటారంతే.
కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం ఈ యొక్క రాశి వారికి చాలా ఇష్టం. ఎక్కువ కష్టించి పనిచేయడం ఈ యొక్క రాశి వారికి ఇష్టం అనమాట. ఊరికి ఏది వచ్చినా కూడా ఈ యొక్క తులారాశి వారు అసలు ఎవరి వద్ద కూడా తీసుకోరండి. తులారాశి వారిది ప్రేమ తత్వం అని చెప్పుకోవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతుంటారు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదండి. వీరి యొక్క సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే ఈ యొక్క రాశి వారు చాలా బాధపడతారు. తులారాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తారు. ఈ యొక్క రాశి వారు పట్టిన కుందేటికి మూడే కళ్ళు అనే చందన ఉంటుంది ఈ యొక్క రాశి వైఖరి. అదేవిధంగా ఇదే వీరి యొక్క బలహీనత కూడా అండి. ఈ యొక్క వీక్నెస్ తో మిమ్మల్ని చాలా మంది ఆడుకుంటారని చెప్పాలి. ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని మీరు అస్సలు గ్రహించలేకపోతుంటారు, గుర్తించలేకపోతుంటారు. ఎక్కడికి వెళ్ళినా తమ పంథాను మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్య ధోరణిని ఈ యొక్క రాశి వారు సహించరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి అసలు వెనుకడరు. కొన్ని సందర్భాల్లో ఈ తులారాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను సన్నిహితులను స్నేహితులను అస్సలు మరెవరు తులారాశి వారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం తులారాశి వారు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువనటువంటి పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి ఎదురవుతాయి. వీరిలో ఉన్నటువంటి ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కలుగజేస్తాయి. తులారాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ షేర్ చేసుకోరు. తమలోని కుళ్ళి బాధపడిపోతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మోహం మీద చెప్పడం వలన తులారాశి వారికి విరోధాలు వస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిదండి. తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తుంటారు. ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు. తులారాశి వారికి చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఈ యొక్క అంటే కీళ్ళనొప్పికి సంబంధించిన వ్యాధులు ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారు శత్రువుల విషయంలో అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తులారాశి వారికి మార్చి 6వ తేదీన ఆదివారం నాడు ఒక స్త్రీ ఆశీర్వాదంతో తులారాశి వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. ధైర్యంగా ఉండండి. ఒక స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. ఆమె మిమ్మల్ని కష్టాల ఊబిలోంచి బయటపడేస్తుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే మీ తల్లి. అవునండి, మీరు వింటుంది నిజమే. మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మీకు అన్ని విధాలా కలిసి వస్తుందండి. తులారాశి వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అన్ని రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. మీ సమస్యలు దాదాపు తగ్గిపోతాయి. అదేవిధంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. లక్ష్మి కటాక్షం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ తల్లి నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడంలో మీకు నిజంగా దేనికి లోటు అనేది ఉండదండి. మీ తల్లి గారి యొక్క ఆశీర్వాదం మీరు తీసుకున్న ఆ క్షణం నుంచి నిజంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. అప్పులు తీర్చడంతో మీరు హాయిగా ఉంటారు. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. మీరు ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు మీ తల్లి ఆశీర్వాదం వల్ల మరింత బలం పుంజుకుని మరింత డబ్బు సంపాదించి ఆదాయం పెరిగి అన్నింట పురోగతిని సాధించడంతో మీరు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. దానివల్ల ఒక వెహికల్ కాదు, మీరు ఇతరులకు ఎంతో హెల్ప్ చేసే స్థాయికి ఎదుగుతారు. మీ యొక్క తల్లి ఆశీర్వాదం మిమ్మల్ని చాలా మీరు ఏదైతే అనుకుంటారో అంత పీక్స్ స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీ యొక్క తల్లి ఆశీర్వాదం, మీ తల్లి ఆశీర్వాదానికి అంత శక్తి ఇవ్వబోతుంది ఆ యొక్క దైవం అనేది. ఇకపోతే తులారాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు, ఆర్థిక బాధలు, శత్రు బాధ పోవాలన్నా, మీరు పడుతున్న సమస్యలు, బాధలు, కష్టాల ఊబి నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవమైన మనసులో బాగా ప్రార్థించుకోండి. అలాగే తులారాశి వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి. పడమర, దక్షిణ, ఉత్తర దిశలో కలిసి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదండి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, రాజరాజేశ్వరి అష్టక పారాయణం, లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ మీకెంతో మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది. అలాగే మీకు మరింత డబ్బు ఆకర్షించాలి అని అనుకుంటున్నట్లయితే మీరు నిత్యం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు. మీకు డబ్బుకు లోటు లేకుండా చూస్తారు. అలాగే శనివారం, ఆదివారం, అదేవిధంగా ప్రతిరోజు అంటే ఒక రోజని కాదండి, ప్రతిరోజు కూడా మీరు అమ్మవారిని కొలిస్తే గనక మీకు దేనికి లోటు ఉండదండి. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని గనక మీరు కొలిస్తే మిమ్మల్ని ఆ యొక్క ఆంజనేయ స్వామి ఎల్లవెళ్ళలా కాపాడతారు.
సో చూసారు కదా, ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు ఏ స్త్రీ ఆశీర్వాదంతో తులారాశి వారికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, ఏ స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది, మిమ్మల్ని కష్టాలు ఊబి నుంచి ఏ విధంగా బయటపడేస్తుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటాం. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు తప్పకుండా మా కామెంటబుల్ తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.